students. So today we are going to learn about VSEPR theory and bond parameters. Okay, VSEPR theory was introduced by Sigwick and Powell to overcome the difficulties which are arised due to valence bond theory. Okay, actually valence bond theory లో అయితే మనకి బేసిక్ స్ట్రక్చర్స్ బాండ్ యాంగిల్స్ అవి చెప్పడం జరిగింది. విఎస్ఈపిఆర్ థియరీ దేని గురించి చెప్తుందంటే వ్యాలెన్స్ షెల్లో ఎలక్ట్రాన్ పెయిర్స్ రిపల్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిటర్మినింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది యాటమ్, స్ట్రక్చర్ ఆఫ్ ద కాంపౌండ్. ఓకే, ఆ బాండ్ యాంగిల్ కానీ ఆ బాండ్ షేప్ కానీ అది అంతా డిటర్మైన్ అయ్యేది లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్లే. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి సెంటర్ యాటమ్కి, ఆ సెంట్రల్ యాటమ్కి లోన్ పెయిర్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. సో ఆ రిపల్షన్స్ ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల మనం అనుకున్న బాండ్ యాంగిల్, అనుకున్న షేప్ ఒకటైతే యాక్చువల్గా ఎగ్జిస్టింగ్ షేప్ ఇంకొకటి అవుతుందన్నమాట. సో దట్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై సిగ్విక్ అండ్ పోవెల్. దే హ్యావ్ గివెన్ అస్ దిస్ థియరీ ఆఫ్ valence shell electron pair repulsion theory. Now let us learn about that theory. So the main assumptions of VSEPR theory are: the shape of the molecule is determined by the arrangement and repulsions between all electron pairs present in the valence shell of the central atom. సో ఫస్ట్ పాయింట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సెంట్రల్ యాటమ్కి ఉన్న రిపల్షన్స్ ఎందుకు వస్తాయి అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో రిపల్షన్స్, అలాగే లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో కూడా రిపల్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో బికాస్ ఆఫ్ దాట్ రిపల్షన్స్ దేర్ విల్ బి డిస్టార్షన్ ఇన్ షేప్ అండ్ డీవియేషన్ ఇన్ బాండ్ యాంగిల్. Okay, see, the presence of lone pairs on the central atom causes distortion in shape. Okay, now distortion in shape of the molecules and deviation in bond angles. బాండ్ యాంగిల్స్లో డీవియేషన్ వస్తుంది, షేప్లో డిస్టార్షన్ వస్తుంది. మనం అనుకున్న షేప్ ఒకటైతే బికాస్ ఆఫ్ రిపల్షన్స్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ గెటింగ్ డిస్టార్టెడ్. సో యాక్చువల్ షేప్ ఇంకొకటి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ VSEPR థియరీ ఈజ్ టెల్లింగ్ అస్ అబౌట్. నెక్స్ట్, ద ఆర్డర్ ఆఫ్ రిపల్షన్స్ ఆర్ లోన్ పెయిర్ రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి మనకి. స్ట్రెంగ్త్ ఆఫ్ లోన్ పెయిర్ రిపల్షన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ లోన్ పెయిర్ రిపల్షన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ బాండ్ పెయిర్ రిపల్షన్స్. బాండ్ పెయిర్ రిపల్షన్స్ తక్కువే ఉంటాయి, కానీ లోన్ పెయిర్స్ మధ్యలో ఉండే రిపల్షన్స్ వల్ల చాలా డిస్టార్షన్ అనేది జరుగుతుందన్నమాట. బాండ్ యాంగిల్లో డిస్టార్షన్, బాండ్ స్ట్రెంగ్త్లో డిస్టార్షన్, ఓకేనా, అరేంజ్మెంట్లో డిస్టార్షన్, షేప్లో డిస్టార్షన్. ఓకే, సో ఇలా డీవియేషన్స్ అనేవి సిగ్విక్ అండ్ పోవెల్ అనే సైంటిస్టులు అబ్జర్వ్ చేశారనమాట. ఓకే, దట్ డీవియేషన్స్ ఆర్ ఓన్లీ రిటర్న్ యాజ్ అజంప్షన్స్ ఆఫ్ VSEPR థియరీ. అలాగే ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి, ఏదైనా కాంపౌండ్ మధ్యలో 2 ఎలిమెంట్స్ మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉండి లోన్ పెయిర్ ఉందనుకోండి, ఆ టైప్ ఆఫ్ రిపల్షన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, సో ట్రిపుల్ బాండ్ రిపల్షన్స్ ఆర్ మోర్ దాన్, double bond repulsions are more than single bond repulsions. Okay, so this is all about VSEPR theory, assumptions and postulates. Please note down. And so now let us learn some examples and different cases where we are going to observe for the same type of hybridization, distortion and bond angle differences. We are going to learn some examples. So ఇప్పుడు ఏం చదువుతున్నాము అంటే, ఇప్పుడు నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్లో ఒక హైబ్రిడైజేషన్కి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట. సో ఒకే హైబ్రిడైజేషన్ ఎగ్జిబిట్ చేసే మాలిక్యూల్స్కి షేప్ డిఫరెంట్, బాండ్ యాంగిల్స్ డిఫరెంట్. ఇలా ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పెయిర్. ఆ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం టైప్ ఆఫ్ మాలిక్యూల్ అండ్ అలా రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ sp2 హైబ్రిడైజేషన్. ఎందుకంటే sp హైబ్రిడైజేషన్లో సెంట్రల్ యాటమ్కి లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ ఉండేలాగా మనకి ఎగ్జాంపుల్స్ లేవు. సో sp హైబ్రిడైజేషన్ టోటల్లీ బేస్డ్ ఆన్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. ఓకేనా, sp హైబ్రిడైజేషన్ టోటల్లీ బేస్డ్ ఆన్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. మీకు బాండ్ యాంగిల్ 180 degrees, షేప్ లీనియర్, ఇందులో డీవియేషన్స్ ఎక్కువగా ఎగ్జాంపుల్స్ అనేవి లేవు. సో విల్ స్టార్ట్ విత్ sp2 హైబ్రిడైజేషన్. సో ఇప్పుడు sp2 హైబ్రిడైజేషన్తో స్టార్ట్ చేసామనుకోండి. ఫస్ట్ కేస్ 1 ఏంటి, ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ సమ్ ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ ఆఫ్ టైప్ AB3 type molecule with no lone pair.
సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్ లేకుండా కేస్ 1లో AB3 టైప్ మాలిక్యూల్ విత్ నో లోన్ పేర్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. సో అలాంటప్పుడు AB3 మాలిక్యూల్స్కి షేప్ ఏముంటుంది, షేప్ వచ్చేసి ట్రైగోనల్ ప్లేనార్ ఉంటుంది. బాండ్ యాంగిల్ ఈస్ 120 degrees. ఓకేనా. సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్ లేనప్పుడు ట్రైగోనల్ ప్లేనార్ షేప్, బాండ్ యాంగిల్ ఈస్ 120 degrees. ఓకే. ఎగ్జాంపుల్స్ వచ్చేసి BCl3SO3 ఇంతకుముందు వీడియోలో కూడా నేను డిస్కస్ చేశాను. ఓకే. సో అలాగే కేస్ 2 చూడండి, సేమ్ sp2 హైబ్రిడైజేషన్. కేస్ 2 ఏంటి, కేస్ 2 వచ్చేసి AB2 టైప్ మాలిక్యూల్ విత్ ఈ అంటే ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నట్టు. ఓకేనా. విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సెంట్రల్ ఆటమ్కి ఒక లోన్ పేర్ ఎగ్జిస్ట్ అవుతుంది. అలాంటప్పుడు షేప్ ట్రైగోనల్ ప్లేనార్ 120 ఉండదు. ఓకే. సో అప్పుడు షేప్ ఏముంటుంది, బెంట్ షేప్ ఉంటుంది, లేకపోతే యాంగులర్ ఆర్ వి షేప్ ఉంటుంది. అప్పుడు బాండ్ యాంగిల్ ఏముంటుంది, 92 degrees టు 104 degrees మధ్యలో బాండ్ యాంగిల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సో ఈ డీవియేషన్సే మనం VSEPR థియరీలో అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడండి, sp2 హైబ్రిడైజేషన్ విత్ 1 లోన్ పేర్. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఓకే, SO2 ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ SO2 మాలిక్యూల్. ఇప్పుడు మీరు SO2 మాలిక్యూల్ చూసారనుకోండి, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్తో డబల్ బాండ్స్ విత్ ఆక్సిజన్ ఇట్ విల్ ఫామ్. ఓకే. సో ఇందులో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మిగిలిపోయింది. సో 2 సిగ్మా బాండ్స్, 1 లోన్ పేర్. సో దీనికి యాంగులర్ షేప్ ఉంటుందన్నమాట, యాంగులర్ ఆర్ వి షేప్ ఆర్ బెంట్, ఎనీథింగ్ సేమ్. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే SOCl2 ఒకటి. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే SNCl2. ఓకే. SNCl2 కూడా మీకు సేమ్ స్ట్రక్చరే ఉంటుంది. ఓకే. సేమ్ బెంట్ ఆర్ యాంగులర్. ఓకే. థిన్ ఈజ్ అ సెంట్రల్ ఆటమ్. ఓకే. మీకు 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్సే ఉంటాయి టిన్లో, బికాజ్ ఇట్స్ అ 4th A గ్రూప్ ఎలిమెంట్. ఓకే. సో Cl ఇక్కడొకటి, ఇక్కడొకటి, మళ్ళీ ఇక్కడ కూడా 2 సిగ్మా బాండ్స్, 1 లోన్ పేర్ ఉంది. అందుకే హైబ్రిడైజేషన్ వచ్చేసి sp2, కానీ ఇక్కడ షేప్ ట్రైగోనల్ ప్లేనార్ కాదు, యాంగులర్ షేప్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ రిపల్షన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. లోన్ పేర్ ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల రిపల్షన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అప్పుడప్పుడు మీకు లోన్ పేర్ని ఇలా కూడా రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఒక ఆర్బిటాల్ వేసి ఆర్బిటాల్ లోపల కూడా మీకు రిప్రజెంటేషన్ అనేది చేస్తారు. ఓకే. సో దీస్ టూ యూ కెన్ టేక్ దెమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ AB2 టైప్ మాలిక్యూల్ విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ కేస్ 2కి నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి sp3 హైబ్రిడైజేషన్. ఇందులో మీకు 3 కేసెస్ ఉంటాయండి, కేస్ 1, కేస్ 2, కేస్ 3. కేస్ 1 వచ్చేసి సెంట్రల్ ఆటమ్కి అస్సలు లోన్ పేర్ లేకుండా ఉంటే షేప్ ఏంటి, బాండ్ యాంగిల్ ఏంటి. ఒకవేళ సెంట్రల్ ఆటమ్కి ఒక లోన్ పేర్ ఉంటే షేప్ ఏంటి, బాండ్ యాంగిల్ ఏంటి, ఎగ్జాంపుల్స్. అలాగే థర్డ్ కేసులో సెంట్రల్ ఆటమ్కి 2 లోన్ పేర్స్ ఉంటే షేప్ ఏంటి, బాండ్ యాంగిల్ ఏంటి, అలా చదువుకోవాలన్నమాట. సో కేస్ 1 చూద్దాం. sp3 హైబ్రిడైజేషన్ కేస్ 1, AB4 టైప్ మాలిక్యూల్, నో లోన్ పేర్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్. కేస్ 1 వచ్చేసి నో లోన్ పేర్. ఓకే. ఎగ్జాంపుల్స్ వచ్చేసి CH4, CCl4, SiCl4, NH4 plus ion, PbCl4. These all comes under AB4 type molecules with sp3 hybridization. షేప్ వచ్చేసి టెట్రాహెడ్రల్, బాండ్ యాంగిల్ ఏమో 109 degrees 28 minutes. సెకండ్ కేస్ చూడండి, AB3 టైప్ మాలిక్యూల్ విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, AB3E. మన టెక్స్ట్ బుక్లో కూడా AB3E అని ఇస్తాడు. ఓకే. సో AB3E టైప్ మాలిక్యూల్ అంటే అంటే E స్టాండ్స్ ఫర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని. ఒకవేళ E2 అని ఇచ్చాడు అనుకోండి, 2 లోన్ పేర్స్ ఉన్నాయి అని. ఓకే. విత్ 1 లోన్ పేర్ కాబట్టి ఒక E మాత్రమే రాస్తున్నా. ఓకే. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి అమోనియా, PCl3, H3O plus ClO3 మైనస్. H3O plus డయాగ్రామ్ ఇక్కడ వేశాను, మీరు నోట్ చేసుకోవచ్చు. మీకు 3 సిగ్మా బాండ్స్, 1 లోన్ పేర్ ఉంది కాబట్టి ఇట్ క్యారీస్ sp3 హైబ్రిడైజేషన్. ఓకే. షేప్ వచ్చేసి పిరమిడల్ షేప్, ట్రయాంగులర్ పిరమిడల్. అలాగే బాండ్ యాంగిల్ వచ్చేసి 107 degrees ఉంటుంది మనకి. ClO3 మైనస్. ఓకేనా. ClO3 మైనస్, దానికి కూడా
మీకు ఈ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అయాన్స్ ఎగ్జాంపుల్స్ అనేవి మీకు జేఈలో లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఇప్పుడు కేస్ 3 చూడండి. AB2E2 టైప్ మాలిక్యూల్. AB2E2 అంటే సెంట్రల్ ఆటమ్ ఈజ్ హ్యావింగ్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. AB2 టైప్ మాలిక్యూల్. E2 అంటే 2 లోన్ పేర్స్ ఉన్నాయని. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి వాటర్, H2S, H2SE, ఓకే, ICl2 ప్లస్. ఓకే, ఇదొక అయాన్స్ అనమాట. ఇవన్నీ మీకు జేఈలో ఇట్లాంటివి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. మనకి ఎన్సీఆర్టీ లెవెల్ వరకు, ఐపీఈ లెవెల్ వరకు ఉన్నవి వచ్చేసి H2O, H2S, H2SE. ఇక్కడ వరకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కానీ లేకపోతే ఐపీఈ తెలంగాణ కానీ ఏపీ కానీ ఐపీఈ టెక్స్ట్ బుక్ వరకు మనకి ఇవి మాత్రమే ఉంటాయి. ఇట్లాంటి అయాన్స్ని జేఈకి కానీ నీట్కి కానీ అడుగుతున్నాడు ఈ మధ్య. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. నేను ఇక్కడ ఆల్రెడీ 2 డాట్స్ పెట్టి ఉంచాను. ఆ 2 డాట్స్ అనేవి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఇప్పుడు సెంట్రల్ ఆటమ్కి 2 లోన్ పేర్స్ ఉంటే షేప్ వచ్చేసి యాంగులర్ ఆర్ బెంట్ ఆర్ వీ షేప్. బాండ్ యాంగిల్ ఏమో ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 92 to 104 degrees. ఓకే, సో దిస్ ఇస్ కేస్ 3 ఇన్ కేస్ ఆఫ్ sp3 హైబ్రిడైజేషన్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. ఈ కేసెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదంతా టుగెదర్ కలిపి VSEPR థియరీ కిందకు వస్తుందన్నమాట. నెక్స్ట్ లెట్ us learn about sp3 dehybridization. In that first case 1 is AB5 type molecule with no lone pair on the central atom. AB5 టైప్ మాలిక్యూల్ అంటే PCl5, SbCl5 ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అనమాట. సో వీటికి వచ్చేసి షేప్ ట్రైగోనల్ బైపిరమిడల్ వస్తుంది. బాండ్ యాంగిల్ ఇస్ 90 degrees అండ్ 120 degrees. ఇంకా నెక్స్ట్ కేసెస్ నుంచి మనకి బాండ్ యాంగిల్స్ అనేవి మెన్షన్ చేయలేదు. ఓకే, సో యూ నీడ్ టు జస్ట్ రిమెంబర్ ద షేప్ ఆఫ్ ద మాలిక్యూల్. సో కేస్ 2 చూడండి. సేమ్ sp3 dehybridization కేస్ 2. AB4 టైప్ మాలిక్యూల్ విత్ 1 ఎలక్ట్రాన్ పేర్ with 1 lone pair. E అంటే లోన్ పేర్ అనమాట. విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆన్ సెంట్రల్ ఆటమ్. సో అట్లాంటి వాటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి SF4 మాలిక్యూల్ అండ్ ICl4 ప్లస్. SF4 మాలిక్యూల్ మీరు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ ఆటమ్ ఈజ్ సల్ఫర్ ఈజ్ హ్యావింగ్ 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అందులో 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 4 ఫ్లోరిన్స్తో బాండ్స్ ఫామ్ చేసుకున్నాయి. ఇంకొక లోన్ పేర్ మిగిలిపోతుంది. ఓకే, ఆ లోన్ పేర్ని సో షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ విల్ బి లైక్ దిస్. ఓకే, ఈవెన్ ICl4 ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయినట్టు. సెంట్రల్ ఆటమ్ హ్యాస్ లాస్ట్ 1 ఎలక్ట్రాన్. ఓకే, సో అది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిన తర్వాత కూడా 4 క్లోరిన్స్తో 4 బాండ్స్ ఫామ్ చేసుకుంటుంది అండ్ ఇట్ విల్ బి లెఫ్ట్ విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఓకే, సో షేప్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఆ షేప్కి పేరు వచ్చేసి సీసా షేప్ ఆర్ డిస్టార్టెడ్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్, ఎనీథింగ్ సేమ్. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి కేస్ 3 డిస్కస్ చేద్దాం. AB3E2 టైప్ మాలిక్యూల్. sp3 హైబ్రిడైజేషన్లోనే మనకి 4 కేసెస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. 4 డిఫరెంట్ కేసెస్. సో 4 కేసెస్లో మనం థర్డ్ కేసు చూస్తే AB3 టైప్ మాలిక్యూల్ విత్ E2 అంటే 2 ఎలక్ట్రాన్ పేర్స్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి ICl3, ClF3, BrF3. సో ICl3 స్ట్రక్చర్ నేను ఇక్కడ డ్రా చేశాను, మీరు అబ్జర్వ్ చేయండి. సెంట్రల్ ఆటమ్ ఈజ్ అయోడిన్ హ్యాస్ 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. అందులో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 క్లోరిన్స్తో బాండ్ ఫార్మ్ చేసేసుకున్నది. సో మనకి 2 పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లెఫ్ట్ ఓవర్. ఓకే, సో 2 లోన్ పేర్స్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట. అలాగే ClF3 ఆల్సో షేప్ ఇక్కడ వచ్చేసి టీ షేప్డ్ మాలిక్యూల్. మీరు షేప్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే టీ షేప్లో ఉంటుందన్నమాట. ఓకే, షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ ఈజ్ టీ షేప్. ఇంకా కేస్ 4 వచ్చేసి AB2 టైప్ మాలిక్యూల్ విత్ E3 అంటే 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి. సెంట్రల్ ఆటమ్ XeF2, ఇక్కడ Xe సెంట్రల్ ఆటమ్. 2 ఫ్లోరిన్స్ ఆర్ బాండెడ్ విత్ 2 xenon molecules. 2 fluorines are bonded with the central atom xenon with 2 bond pairs and 3 lone pairs of electrons are left over. ఓకేనా? సో షేప్ కరెక్ట్గా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షేప్ మనం ఇలా డ్రా చేస్తున్నాం, కానీ మీకు సెంటర్లో కరెక్ట్గా యాటమ్స్ బాండింగ్ చూసుకుంటే దే ఆర్ లీనియర్ షేప్. ఓకేనా? యాటమ్స్ బాండింగ్ మీరు అబ్జర్వ్ చేయండి. సెంట్రల్ యాటమ్ని కాకుండా యాటమ్స్ బాండింగ్ అబ్జర్వ్ చేస్తే ఓకే దే ఆర్
linear shaped molecules. So shape for this AB2 type molecule with 3 electron pairs is what? Linear shape. Okay na? So examples తో సహా నోట్ చేసుకోండి, స్ట్రక్చర్స్ కూడా డ్రా చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ sp3d2 హైబ్రిడైజేషన్. ఇందులో కేస్ 1 చూడండి. AB6 టైప్ మాలిక్యూల్ విత్ నో లోన్ పెయిర్ ఆన్ సెంట్రల్ ఆటమ్. ఓకేనా, ఫస్ట్ కేస్ వచ్చేసి AB6 టైప్ మాలిక్యూల్ వితౌట్ లోన్ పెయిర్ ఫర్ ద సెంట్రల్ ఆటమ్. ఓకే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి SF6, SEF6, SBF6 మైనస్. సో షేప్ వచ్చేసి ఆక్టాహెడ్రల్ షేప్, అంటే ఇలా ఉంటుందన్నమాట. సెంట్రల్ ఆటమ్ లోన్ పేర్, సెంట్రల్ ఆటమ్కి లోన్ పేర్స్ లేవు. సో ఆక్టాహెడ్రల్ షేప్ అంటే 5 హియర్ 4 వర్టిసెస్ ఆఫ్ ఎ స్క్వేర్కి 4 ఫ్లోరిన్స్ ఉంటాయి. ఒక ఫ్లోరిన్ పైన, ఒక ఫ్లోరిన్ కింద యాక్చువల్గా ఉంటాయన్నమాట. సో మీరు ప్లేన్లో చూసుకుంటే ఇందులో 5 ఫ్లోరిన్ ఆటమ్స్ విల్ బీ ఇన్ 1 ప్లేన్ అండ్ 1 ఫ్లోరిన్ ఆటమ్ విల్ బీ ఇన్ ద అదర్ ప్లేన్. అలాగే SF6 కూడా. ఇంకా కేస్ 2కి వెళ్తే AB5 టైప్ మాలిక్యూల్ విత్ 1 లోన్ పేర్. ఓకే, ఈ అంటే ఏంటి? ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నట్టు. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి IF5, BRF5, XeOF4. ఓకే, సో IF5 మాలిక్యూల్ షేప్, BRF5 మాలిక్యూల్ షేప్స్ డ్రా చేశాను, చూసుకోండి. లోన్ పేర్ని మనం ఎప్పుడు కూడా ఒక లోబ్లో రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఇక్కడ XeOF4 వచ్చేసి Xe ఫార్మ్స్ డబుల్ బాండ్ విత్ ఆక్సిజన్ ఆటమ్ అండ్ ద రిమైనింగ్ 4 ఫ్లోరిన్స్ ఇట్ విల్ ఫార్మ్ సింగిల్ బాండ్. ఓకే, ఇంకా ఒక లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోతుంది అనమాట. ఇక్కడ షేప్ వచ్చేసి డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్ ఉంటుంది. దాన్నే మనం స్క్వేర్ పిరమిడల్ షేప్ అని కూడా అంటాం. డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ ఆర్ స్క్వేర్ పిరమిడల్. సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ ఇటు పక్క కేస్ 3 చూడండి. కేస్ 3 ఈజ్ AB4 టైప్ మాలిక్యూల్ విత్ E2, అంటే 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వచ్చేసి XeF4, ICl4 మైనస్, BRF4 మైనస్. XeF4 షేప్ చూడండి. సెంట్రల్ ఆటమ్ ఈజ్ xenon అండ్ ఇట్ ఫార్మ్స్ 4 బాండ్స్ విత్ 4 ఫ్లోరిన్స్. 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లెఫ్ట్ ఓవర్. అలాగే ICl4 మైనస్. ఓకే, ICl4 మైనస్లో ఒక మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నదనమాట. ఓకే, సో ఇట్ ఫార్మ్స్ 4 బాండ్స్ విత్ 4 క్లోరిన్ ఆటమ్స్ అండ్ 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లెఫ్ట్ ఓవర్. ఇక్కడ షేప్ వచ్చేసి స్క్వేర్ ప్లేనార్ షేప్ ఉంటుంది. ఓకే, అదే ఒకటే లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉందనుకోండి, సేమ్ హైబ్రిడైజేషన్ సేమ్. ఐఎమ్ డిస్కసింగ్ వేరియస్ కేసెస్. ఓకేనా, sp3d2నే ఇదన్నీ. ఇప్పుడు మనం కేస్ 2, కేస్ 3 ఇవన్నీ కూడా sp3d2 హైబ్రిడైజేషనే, కానీ లోన్ పేర్ని బట్టి షేప్ కూడా మారిపోతుంది అనమాట. అదే VSEPR థియరీలో మనం స్పెషల్గా చదువుకోవాల్సిన పాయింట్. ఓకే, సో మీకు 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నదంటే షేప్ వచ్చేసి డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్ ఉండింది ఆర్ స్క్వేర్ పిరమిడల్ అని కూడా అనొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు 2 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, షేప్ వచ్చేసి స్క్వేర్ ప్లేనార్ షేప్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ sp3d2 హైబ్రిడైజేషన్. సో నెక్స్ట్ వచ్చేసి sp3d3 హైబ్రిడైజేషన్ చూద్దాం. అందులో డిఫరెంట్ కేసెస్. వీ హ్యావ్ ఓన్లీ 2 కేసెస్ ఇన్ sp3d3 హైబ్రిడైజేషన్. సో ఫస్ట్ కేసు వచ్చేసి AB7 టైప్ మాలిక్యూల్. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి IF7 మాలిక్యూల్. షేప్ ఈజ్ పెంటాగనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. సో IF7 మాలిక్యూల్ షేప్ ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇందులో సెంట్రల్ ఆటమ్ హ్యాస్ నో లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, మనకి కేస్ 2 వచ్చేసి AB6 టైప్ మాలిక్యూల్ విత్ 1 ఎలక్ట్రాన్ పేర్, AB6E. సో ఎగ్జాంపుల్ వచ్చేసి XeF6 షేప్ వచ్చేసి సెంట్రల్ ఆటమ్ xenon మేక్స్ 6 బాండ్స్ విత్ 6 ఫ్లోరిన్ ఆటమ్స్ అండ్ ఇట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ విత్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్. xenon ఇనర్ట్ గ్యాస్ కదా, బట్ స్టిల్ xenon ఈజ్ ద ఓన్లీ ఇనర్ట్ గ్యాస్ విచ్ కెన్ పార్టిసిపేట్ ఇన్ బాండింగ్ అనమాట. బికాస్ ఆఫ్ ఇట్స్ లార్జ్ సైజ్ అండ్ ఇట్ ఫార్మ్స్ బాండ్స్ ఓన్లీ విత్ ఫ్లోరిన్ అండ్ ఆక్సిజన్. మీరు అబ్జర్వ్ చేసుంటే ఫ్లోరిన్ ఆక్సిజన్తో మాత్రమే xenon అనేది బాండ్స్ అనేది ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ఫ్లోరిన్కి ఆక్సిజన్కి మాత్రమే హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. ఇవి పీరియాడిక్ టేబుల్లో హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్. సో వాటి రెండిటితో మాత్రమే xenon కాంపౌండ్స్ అనేవి మనకి దొరుకుతాయి అన్నమాట. ఓకే, సో XeF6 ఇందులో ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోయింది. సో ఇక్కడ షేప్ వచ్చేసి డిస్టార్టెడ్ పెంటాగనల్ బైపిరమిడల్. నార్మల్గా లోన్ పేర్ లేకపోతే షేప్ వచ్చేసి పెంటాగనల్ బైపిరమిడల్, కానీ ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల రిపల్షన్స్ వల్ల ఇట్స్ షేప్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్టార్టెడ్ పెంటాగనల్
bipyramidal structure. Okay, so this is all about VSEPR theory. So in the next coming video, we are going to learn about bond parameters. Okay, until then, happy learning. Keep watching my videos. Please subscribe to my channel. Keep visiting my channel, Lalita Ma'am Chemistry. And whenever you feel like asking for any questions, doubts based on my teaching and based on NCERT topics or based on your IPE topics, you please comment me in my comment section. Okay, compulsorily I'll try to give you the best content. So Lalita Ma'am Chemistry channel ni please keep visiting. ప్లీజ్ ఇంక్రీజ్ మై వాచ్ టైం. ఓకే, మీకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇంత క్లియర్గా ఇన్ని ఎగ్జాంపుల్స్తో వేరే ఎవరు డిస్కస్ చేయరు. సారీ టు సే దిస్. ఓకే, సో ప్లీజ్ దోస్ హూ రియల్లీ వాంట్ కంటెంట్ కెన్ విజిట్ మై ఛానల్. టైం పాస్కి అయితే నా ఛానల్కి రావద్దు. ఓకే, సో టైం పాస్ చేసుకొని జస్ట్ అలా వ్యూ కోసం నేనైతే అప్లోడ్ చేయట్లేదు. ఓకే, సో వ్యూస్ కోసం కాదు, కంప్లీట్లీ బికాస్ ఆఫ్ best content, because to give best content to children, those who are really good at studies, those who are really dedicated to studies can only visit my channel. Okay, so please visit my channel and keep commenting. Okay, and thank you for watching. Bye.